మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ని రద్దు చేయాలంటూ సిబిఐ అలాగే సునీతారెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ మీద సుప్రీంకోర్టు ఇప్పుడు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ వ్యాఖ్యలను ఉద్దేశించి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకోండి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ని రద్దు చేయాలంటూ సునీతారెడ్డి అలాగే సిబిఐ దాఖలు చేసినటువంటి పిటిషన్ మీద ఇప్పుడు సుప్రీంకోర్టు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది, కొన్ని ప్రశ్నలు కూడా సంధించింది. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ముఖ్యంగా 3 ప్రశ్నలు అండి. అవి సిబిఐని అడిగింది సుప్రీంకోర్టు. సందర్భం ఏంటంటే సిబిఐ అలాగే సునీత గారు కూడా బెయిల్ రద్దు చేయమని అడుగుతున్నారు. విశేషం ఏంటంటే సిబిఐ కూడా అంటే దర్యాప్తు చాలా వరకు కొలిక్కొచ్చిన తర్వాత వాళ్ళకి అన్ని ఆధారాలు ఉంటేనే బెయిల్ రద్దు చేయమని అడిగే అవకాశం సిబిఐకి ఉంటుంది. అంటే కీలకమైన సాక్ష్యాలన్నీ సిబిఐ దగ్గర ఉన్నట్టే లెక్క. దీన్ని బట్టి అంటే అన్ని ఆధారాలు సిబిఐ దగ్గర ఉంది. అయితే సుప్రీంకోర్టు ఏమడుతుందంటే సునీత గారు అలాగే సిబిఐ ఇచ్చిన ఈ బెయిల్ రద్దు గురించి, ఒకటి మీరు దీన్ని ఇంకా కొనసాగించాలనుకుంటున్నారా ఈ దర్యాప్తుని, లేదా ఇది ముగించాలనుకుంటున్నారా? ఓకే. 2, ఇప్పుడు ఏదైతే ఏపీ ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో క్లోజర్ రిపోర్ట్ ఏదైతే పెట్టిందో దక్కలు చేసిందో దానికి సంబంధించి వివరణ అడిగింది. అలాగే 3వది ఈ విచారణ కొనసాగిస్తూనే దర్యాప్తుని కొనసాగిస్తేనే ఇంకా సాక్ష్యాధారాలు సేకరించే అవకాశాలు ఇంకా కొనసాగించే అవకాశం ఉందా, ఇవన్నీ ఒక క్లారిటీతో మీరు వస్తే మేము ఖచ్చితంగా బెయిల్ గురించి నిర్ణయం తీసుకుంటామని చెప్తుంది. దీని అంటే ఒక సుశిక్షావస్థలో ఉందా సిబిఐ ఎంతవరకును, అంటే కేసు ఒక కొలిక్కొస్తున్న దశలో ఒక కీలక పరిణామం ఇంకా త్వరలో జరుగుతుంది, డెసిషన్ వస్తుంది అనుకునే సందర్భంలో గత కొద్ది కాలంగా ఎందుకో డ్రాగ్ అవుతూ వచ్చింది. దీనికి కారణాలు ఏమైనప్పటికీ కూడా ఇవాళ సునీత గారి విషయంలో గట్టిగా పోరాడుతున్నారు కాబట్టి బెయిల్ రద్దు విషయం గురించి. ఎందుకంటే అవినాష్ రెడ్డి మీద ఆవిడ క్లియర్ గా మాట్లాడుతున్నారు, ఈ మా తండ్రి వెనక హత్య వెనక కారణాలు కుట్రదారులంతా వీళ్ళే అని చెప్పి. సో దస్తగిరి కూడా ఆల్రెడీ చెప్పున్నాడు. ఇవన్నీ మనం చూసినవే. కానీ సిబిఐ దర్యాప్తులో మాత్రం ఎందుకో మందకొడి కనిపించింది. ఏదేమైనా ఇప్పుడు సిబిఐని ఒక రకంగా హెచ్చరిక ఇది. సిబిఐని వాళ్ళ పిలిపించుకుని ఈ 3 ప్రశ్నలు వేయటంలో ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. అంటే తను మళ్ళీ తిరిగి ఈ కేసు విషయంలో ఎట్టి ప్రశ్నలను ఆన్సర్ చేయాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు. అంటే నిజంగానే మీరు సిన్సియర్ గా మీరు ఈ విషయంలో ఉన్నారా అనే ఒక ముట్టికాయ లాంటిది కూడా పడ్డట్టే లెక్క. సో దాంతో ఇప్పుడు బాల్ ఏదైతే ఉందో అది సిబిఐ కోర్టులోకి సుప్రీంకోర్టు నెట్టింది. ఇప్పుడు ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత సిబిఐకి ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు దర్యాప్తు దాదాపుగా పూర్తి చేసిన ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సిబిఐ సుప్రీంకోర్టుకి ఆన్సర్ త్వరలో చెప్పే అవకాశం ఉంది. దీనివల్ల ఏమవుతుంది, అసలు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి ఇప్పుడు బెయిల్ మీద బయట ఉన్నటువంటి నేపథ్యంలో ఆ బెయిల్ రద్దు అయ్యాలి అంటే ఇప్పుడు అది సిబిఐ ఇచ్చేటువంటి సమాధానం ప్రకారంగానే ఆధారపడింది అంటారు. ఇప్పటికే చాలా అది ఆలస్యమైనట్టండి. ఎందుకంటే నిందితులుగా ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్ వాళ్ళు ఖచ్చితంగా ప్రభావితం చేస్తారు సాక్షుల్ని అనేది మనం చెప్పుకునే విషయం. అలాంటిది మరి చాలా కాలంగా అవినాష్ రెడ్డి బయట ఉండి మరి ఏదైతే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేసే అవకాశం లేకుండా లేదు, ఉండే ఉంటుంది. కాబట్టి ఇది తాసారం జరిగింది. అయినా కానీ ఇప్పటికైనా కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయంతో అయినప్పటికీ ఇప్పుడు బెయిల్ రద్దు అయ్యే అవకాశాలు తొందరలోనే ఉండే అవకాశం ఉంది. పైగా రెండో వైపున ఒక కీలక పరిణామం మరొకటి మధ్య కుంభకోణం. అక్కడ కూడా ఇప్పుడు వైసీపీకి గడ్డు కాలం. ఇలాంటి క్లిష్ట సమయంలో కష్ట పరిస్థితుల్లో వైసీపీకి మరో దెబ్బ మీద దెబ్బ పడిందా అవినాష్ రెడ్డిది? ఎగ్జాక్ట్లీ, అంటే మూలిగా నక్క మీద తాటికాయ పడ్డట్టుగా వాళ్ళ పరిస్థితి అయితే ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారే తమ్ముడు అవినాష్ రెడ్డి గారిని చాలా గొప్పగా వెనకేసుకొచ్చారు. పిల్లాడు చిన్నాడు అవినాష్ రెడ్డి అని. ఎంత చిన్నాడు అంటే బాబాయ్ మీద గొడ్డలతో నరికే అంత చిన్నాడు, అంత చిన్న పిల్లాడు. ఇప్పుడు ఇంకొకటి పసిబిడ్డ మిథున్ రెడ్డి. అంటే దీంట్లో కూడా సందర్భం వచ్చిందని చెప్తున్నాను. మిథున్ రెడ్డి కూడా పసిబిడ్డ, అతనికి ఏం తెలియదు. అంటే వాళ్ళ వైసీపీది ఎలా ఉంటుందంటే అన్యాయంగా అక్రమంగా మమ్మల్ని కేసులో ఇరికిస్తున్నారు అంటారు. కానీ ఇవాళ 306 పేజీల ఏదైతే ఛార్జ్ షీట్ ఉందో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్, దాన్ని వీళ్ళు చదువుకుని మాట్లాడాలి. అంటే సాక్ష్యాలు ఉండి అరెస్ట్ చేశారా లేకుండా అరెస్ట్ చేశారండి, ప్రజల్ని మభ్య పెట్టి మాయ చేయాలని చూస్తున్నారు. మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఇది వైసీపీ కదా మైలేజ్ వచ్చేస్తుందని వీళ్ళ భావన. 80% రాదు. ఎందుకంటే
ఒక ఆల్రెడీ ప్రజలు విసికి వేసారి ఆగ్రహజ్వాలతో 11 సీట్లతో పరిమితం చేసినప్పుడే మీరు అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళ వ్యతిరేకత ఎలా ఉందనేది. ప్రజలు మిమ్మల్ని వ్యావగించుకున్నారు కాబట్టి మీకు ఈ రోజు ఈ ప్రతిపక్ష హోదా లేకుండా కూడా పోయింది. ఇవాళ పెద్దిరెడ్డి గారు మాట్లాడతారు ఏమని, ఎప్పుడో 40 ఏళ్ళకి పై మాట, 40 ఏళ్ళు కూడా కాదనుకుంటా, ఆయన రాజకీయాలు 40 ఏళ్ళు ఇంకా పై మాట. అక్కడెక్కడో ఆ యూనివర్సిటీలో ఒక చంద్రబాబు నాయుడు గారికి తనకి జరిగిన గొడవని ప్రస్తావిస్తా దాన్ని ఏదో రాజకీయం చేద్దాం చూశారు. అసలు ఈయనకంటే ఆయన సీనియర్. ఈయన వచ్చేటప్పటికే చంద్రబాబు నాయుడు గారు అది అక్కడి నుంచి కాలేజీ నుంచి వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఏమీ సంబంధం లేకుండా వాళ్ళిద్దరి మధ్యన గొడవ జరిగిందని లేనిది ఉన్నది లేనట్టు మాట్లాడే ప్రయత్నం చేసి మాట్లాడుతున్నారు. దానికోసం ఇవాళ కక్షాదింపు కోసం అని చెప్పేసి నా బిడ్డ మీద ఇలాగా కేసులు బనాయిస్తున్నారని చెప్తున్నాడు. అరెస్ట్ చేసి ఎలా రిమాండ్ పంపించారని చెప్తున్నాడు. మరి ఈ క్రమంలో మనం ఆలోచిస్తే, నిజంగా వాస్తవంగా ఆలోచిస్తే, ఈయన 4 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈయన చెప్పిన తర్వాత ఇలా గొడవ వచ్చిన తర్వాత 78లోనే ఆయన మంత్రిగా అయ్యారు, సినిమాటోగ్రఫీ మంత్రి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ లో. అప్పుడు కానీ తర్వాత ముఖ్యమంత్రిగా 95లో తీసుకున్న తర్వాత కానీ ఈ 4 సందర్భాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ ఈ 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయాలలో ఉన్న ఇతను ఈ కోన్కిస్క గొట్టం ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడు 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పటికి పెద్దిరెడ్డి అనే కోన్కిస్క గొట్టం లెక్క. ఎంతసేపు అండి ఆ కక్ష సాధింపు తీసుకోవాలంటే, కక్ష సాధింపు తీసుకుంటే గనక నిజంగా మీరు జగన్మోహన్ రెడ్డి అసలు తిరగగలిగేవాడు జనాల్లోని. 2019కి ఎలక్షన్స్ ముందు స్వేచ్ఛగా సెక్యూరిటీ ఇచ్చి మరి జనాల్లోకి వెళ్ళి ముద్దులు పెట్టుకోగలిగాడంటే, తల నిమురుకుంటే తిరిగాడంటే అవన్నీ స్వేచ్ఛ ఇస్తేనే. స్వేచ్ఛా రాజకీయాలకి ఉన్నాడు తప్పితే ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఇలాగ కక్షపూరిత రాజకీయాలు, ఈ కుళ్ళు రాజకీయాలు ఆయన ఎప్పుడు చేయలేదు. అలా చేసుంటే కనుక ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపిస్తున్నాడో ఎక్కడుండేవాడివి, ఆనాడే నువ్వు ఎప్పుడో శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉండాల్సిన వ్యక్తులు మీరు. కాబట్టి అలాంటి మాటల్ని జనం పట్టించుకోవట్లేదు, నమ్మట్లేదు. కాబట్టి ఇవాళ ఇంకొకటి రెడ్డి సామాజిక వర్గం మీద ఏదైనా ఇది ఒక రకంగా దాడి లాంటిదా అనేది ఎక్కడ కూడా దాని వ్యతిరేకత రాలేదు. మీరు గమనించండి, ఆ పార్టీలో కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీలో కానీ ఎక్కడైనా సరే మళ్ళీ బయట వేరే పబ్లిక్ లో కానీ రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇప్పుడు జరగాల్సింది న్యాయపూరితంగా జరుగుతుంది, చట్టపరంగా జరుగుతుందని చూస్తున్నారు తప్పితే ఇక్కడ కక్షపూరితం అనే మాట ఎక్కడా కూడా మీరు మొత్తం రాష్ట్రం యావత్తులు ఎక్కడ కనిపించలేదు. ఒక్క సంఘటన లేదు, వ్యతిరేకత అనేది లేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది మిథున్ రెడ్డి అరెస్ట్ అనేది ఎక్కడ వ్యతిరేకత ఎస్టాబ్లిష్ కాలేదు ఎవరి మీద, తెలుగుదేశం మీద. నిజం చెప్పాలంటే ఇది ప్రజల విజయం, ప్రజలు విసిగిపోయిన ప్రజల విజయం. వ్యతిరేకత అనేది ఎక్కడ లేదు. అలాగే వాళ్ళకి ఏదైనా మైలేజ్ వస్తుంది అనుకుంటారు, అది కూడా లేదు. ఓకే, ఏంటి సార్ ఇప్పుడు సుప్రీంకోర్టు సిబిఐకి షాక్ ఇచ్చినటువంటి నేపథ్యంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవడం ఖాయమా? త్వరలో అసలు ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? అన్నీ కొలుక్కొచ్చేస్తున్నాయండి ఇవన్నీ. సునీత గారి తొందరలోనే విజయం సాధించబోతుంది, అది కనిపిస్తున్నాయి పరిణామాలు. ఇవాళ సుప్రీంకోర్టు స్వయంగా సిబిఐకి ఈ 3 సూచనలు చేసి మీరు రండి అన్నప్పుడు సిబిఐ ఇంకా ఆలోచించే పని ఉందండి. ఇమ్మీడియట్ కంటే జరుగుతున్న పరిణామాలను బట్టి వైసీపీకి ఇప్పుడు జరుగుతున్న ఈ గండకాలం ఏదైతే ఉందో ఇది దాన్ని ఇంకా వేగంగానే ఇది కూడా ముందుకొచ్చింది. ఇది కూడా త్వరితగతినే సిబిఐ ఏదైతే ఉందో వాళ్ళు ఆల్రెడీ బెయిల్ రద్దు కోసం వాళ్ళు అడుగుతున్నారు, సునీత గారే కాదు. సో వాళ్ళు అడుగుతున్నప్పుడు వాళ్ళకి ఇంకేముందా, ఇంక ఇబ్బంది ఏముంది? వీళ్ళు చెప్పడం అనేది ఖాయంగా చెప్తారు. ఏముంది, మేము ఏమన్నాయో వాళ్ళ ముందు చెప్పడం జరిగింది. ఈ చెప్పగానే సుప్రీంకోర్టు డెఫినెట్ గా నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ఖచ్చితంగా అవినాష్ రెడ్డికి చేదు వాస్తవంగా మారబోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.